విజయ్ త్రిష మధ్య సంబంధం ఉందని తమిళ రాజకీయ వర్గాల నుంచి కొన్ని రోజుల నుంచి విమర్శలు వస్తున్నాయి. త్రిష నుంచి బయటకు వచ్చి రాజకీయం చేయాలని విజయ్ ప్రత్యర్థులు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తైతే త్రిష పేరు చెప్పకపోయినా ఓ నటితో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని సంగీత ఆరోపించడంతో అందరూ వేళ్లు అటు త్రిష వైపుకు వెళ్లాయి. ఈ తరుణంలో త్రిషతో జంటగా కనిపించారు విజయ్. తమిళ నిర్మాత సురేష్ తనయుడు వెడ్డింగ్ రిసెప్షన్ లో ఇద్దరు కలిసి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు విజయ్ త్రిష మధ్య ఏదో సంబంధం ఉందని రూమర్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇద్దరు జంటగా కనిపించడం వల్ల ఆ రూమర్లు నిజమే చేశారా అంటే అవునని భావిస్తున్నారు. ఎటువంటి విమర్శలకు తావు ఇవ్వకుండా తామిద్దరం జంట అని విజయ్ త్రిష స్పష్టంగా చెప్పినట్టు అయ్యింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, సునీత, దళపతి విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి మనందరికి తెలిసిందే. అయితే విజయ్ డైవర్స్ వార్తల వేళ ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెన్నైలోని ఒక పెళ్లి రిసెప్షన్ లో త్రిష విజయ్ కలిసి కనిపించడం పెద్ద చర్చానీయాంశంగా మారింది. నిన్న రాత్రి 8 గంటల సుమారులో వీళ్ళు కలిసి వెళ్లడం, దాని తర్వాత సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటికి రావడం దేశవ్యాప్తంగా సోషల్ మీడియా చర్చకైతే దారితీస్తుంది. అయితే వీళ్ళిద్దరు కలిసి ఒకే కారులో రావడం, సాంప్రదాయ దుస్తుల్లో ఒకే రంగు దుస్తులు ధరించి వేదికపైకి వెళ్లడం వంటి దృశ్యాలు నెట్టింట్లో సోషల్ మీడియాలో చక్కర్లైతే కొడుతున్నాయి. విడాకుల పిటిషన్ లో సంగీత చేసిన ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరి పబ్లిక్ అపీరెన్స్ హాట్ టాపిక్ గా మారింది సునీత. అయితే విజయ్ వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత ఇటీవల కోర్టునైతే ఆశ్రయించారు. తన భర్తకు మరొక నటితో సాన్నిహిత సంబంధం ఉందంటూ కూడా ఆమె ఆరోపణలు చేయడం తమిళనాట సంచలనంగా మారింది సునీత. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు హీరోయిన్ త్రిషతో కలిసి విజయ్ ఒక పెళ్లి వేడుకకు హాజరవ్వడం ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిన్న రాత్రి ప్రముఖ సినిమా నిర్మాత కల్పతి ఎస్ సురేష్, మీనాక్షి సురేష్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్ అయితే చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు విజయ్ త్రిష కలిసి హాజరవ్వడం, ఒకే కారులో రావడం, ఇద్దరు సాంప్రదాయక దుస్తుల్లో ఉండడం. సో విజయ్ పట్టు పంచకట్టు చొక్కా ధరించగా త్రిష కూడా ఆ డ్రెస్ కు మ్యాచింగ్ అయ్యే చీరలో కనిపించడం, వీరిద్దరు వేదిక పైకి కలిసి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించడం, దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మొత్తం దాదాపు నిన్న రాత్రి 8 గంటల నుంచి దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే విజయ్ విడాకుల వివాదాన్ని త్రిష కృష్ణన్ పేరుతో లింక్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక రూమర్స్ అయితే ప్రచారం చేస్తున్నారు. సంగీత తన డివోర్స్ పిటిషన్ లో కూడా పేర్కొన్న నటి త్రిషనే అని కూడా పుకారు చక్కర్లు కొడుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు సైతం విజయ్ త్రిష బంధంపై ఇప్పటికే ఆరోపణలు చేశారు. ఇలాంటి టైంలో త్రిషతో కలిసి విజయ్ ఒకే కారులో ప్రయాణించడం, ఇట్లా ఈవెంట్స్ కి అటెండ్ అవ్వడం తమిళ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అయింది. దీనిపై నెటిజన్లు కూడా పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు సునీత. అయితే విజయ్ త్రిష వీళ్ళిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో కట్టించే సూపర్ హిట్ పేరుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉందని, అదే బంధంతో ఇప్పుడు ఈ వేడుకకు కూడా హాజరయ్యారు, దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా విజయ్ కి కొంతమంది మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. విజయ్ రాజకీయ ప్రవేశం చేసిన తరుణంలో ఆయన ఇమేజ్ ని దెబ్బతీయాలని ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం సహజమేనంటూ కూడా మరికొంతమంది అంటున్నారు. అయితే సునీత, మనం చెప్పుకోవాల్సింది ముఖ్యంగా ఇటు విజయ్ సంగీత 1999లో పెళ్లి చేస్తున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్య శాషా అనే ఇద్దరు పిల్లలైతే ఉన్నారు. అయితే వీరి మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారని చాలా కాలంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇదే క్రమంలో సంగీత ఇటీవల చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్లు దాఖలు చేశారు. దాదాపు 2.5 దశాబ్దాలకు పైగా కొనసాగిన వీళ్ళ వివాహ బంధానికి ముగింపు పలకాలని ఆమె నిర్ణయించుకోవడం కూడా అందరికీ షాక్ నిచ్చింది. సంగీత విడాకుల పిటిషన్ లో తన భర్త ప్రవర్తన వల్ల గత 2 ఏళ్లలో తాను మానసిక క్షోభ అనుభవిస్తున్నానని,
గత్యంతరం లేకనే విడిపోవడానికి సిద్ధపడడానికి కూడా పేర్కొన్నారు. సో సంగీత విజయ్ విడాకుల వార్తలపై టీవీకే పార్టీ కూడా స్పందించింది. విజయ్ పర్సనల్ లైఫ్ గురించి చర్చించడం అనవసరమని, ఆయన వ్యక్తిగత నిర్ణయాలు గౌరవించాలని, రాబోయే ఎన్నికలపై దృష్టి సారించాలని సోషల్ మీడియా వేదికగా కూడా ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ అయితే పెట్టింది. సో మన టార్గెట్, మన యాక్షన్ ప్రజల కోసమే, ప్రజల గురించి ఆలోచిద్దాం. ఎన్నికలు అనే ఒక మహాయుద్ధం సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలపై దృష్టి సాధిద్దామంటూ కూడా వాళ్ళు పేర్కొన్నారు. సో ఏది ఏమైనా ఇది వీళ్ళిద్దరి గురించి ఇప్పటికే త్రిష విజయ్ వీళ్ళ స్నేహం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతుంది సునీత. గతంలో కూడా పలు సందర్భాల్లో కలిసి కనిపించినప్పటికీ తాజాగా మళ్ళీ ఇలాంటి ఈవెంట్ కి కలిసి రావడం అయితే ఆసక్తి రేకిస్తోంది. ముఖ్యంగా విజయ్ వెంటే త్రిష నడుచుకుంటూ వెళ్ళిన దృశ్యాలు అభిమానుల్లో చర్చానీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో వీరి వీడియో అయితే తెగ చర్చ అవుతుంది. ప్రస్తుతానికైతే విజయ్ వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలుస్తుంది. ఒక హీరోయిన్ తో విజయ్ కి సన్నిహిత సంబంధం ఉందంటూ ఆయన భార్య విడాకుల కోసం ప్రయత్నించారు. సో ఆ ప్రయత్నం హీరోయిన్ ఎవరో కాదు, తను పేర్కొన్నటువంటి వివరాల్లో తన భార్య సంగీత చెప్పినటువంటి నోట్ చేసినటువంటి మన వివరాలు పరిశీలిస్తే ఇది త్రిషతో కలిసి విజయ్ ఉంటున్నారు, వాళ్ళిద్దరి సాన్నిహిత్య సంబంధంతోనే అంటూ కూడా సోషల్ మీడియాలో లీకులు అయితే వస్తున్నాయి. సో త్రిషతో కలిసి విజయ్ పబ్లిక్ గా కనిపించడం అయితే నిన్నటి విషయం మరింత చర్చకైతే దారితీసింది. ఇంకోవైపు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ పై ప్రత్యర్థులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు సునీత. త్రిష పేరు ప్రస్తావిస్తూ రాజకీయంగా దాడులు చేస్తున్న విజయ్ మాత్రం ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. అయితే రాజకీయ విమర్శలు, వ్యక్తిగత జీవితం చుట్టూ తిరుగుతున్నటువంటి వార్తలు, భార్య విడాకుల పిటిషన్ వంటి అంశాల మధ్య కూడా విజయ్ త్రిషతో కలిసి కార్యక్రమాల్లో కనిపించడం అయితే నిజంగా ఇదే ఆసక్తి కలిగిస్తుంది. ఈ పరిస్థితుల్లో విజయ్ నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆయన మౌనం వెనుక ఉన్నటువంటి సందేశం ఏంటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంకా ఓపెన్ సీక్రెట్ లాగానే మిగిలింది సునీత. సో మొత్తానికి ఇటు సోషల్ మీడియా వేదికగా అయితే ఒకవైపు రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి తన లక్ను పరీక్షించుకుంటున్నటువంటి దశలో విజయ్ వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా చెప్పాలంటే వైవాహిక జీవితం అయితే చర్చానీయాంశంగా మారింది సునీత. సరిగ్గా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల పేర్లు చర్చల్లో ఉన్నటువంటి టైంలో ఇటు విజయ్ భార్య విడాకుల పిటిషన్ తో ఆసక్తి రేపితే, మరోపక్క ఇదంతా విజయ్ వ్యక్తిగతం అనుకోవడానికి ఏమీ లేదు. రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటి విషయాలపై ఓటేసే వాళ్లలో చర్చ జరగడం సహజమే అంటూ కూడా మరికొంతమంది ఇటు పార్టీకి సంబంధించిన పెద్దలు, మేధావులు కూడా సోషల్ మీడియా వేదికగా అయితే పేర్కొంటున్నారు. అయితే విజయ్ త్రిషల మధ్యలో ఏదో ఉందంటూ ఇదివరకు రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆరోపించారు. అప్పుడు వారిపైనే విమర్శలు వచ్చాయి. అయితే ఎప్పుడైతే విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్ వేశారో అక్కడి నుంచి కథ అడ్డ తిరిగిందని మనం చెప్పుకోవచ్చు సునీత. భార్య మాత్రమే కాకుండా పిల్లలు కూడా విజయ్ కి వ్యతిరేకంగా ఉన్నారంటూ కూడా వార్తలు అయితే వచ్చాయి. సో ఇదంతా చూస్తే రాజకీయంగా విజయ్ కి నష్టం జరిగే అంశం అనే విశ్లేషణ కూడా వినబడుతున్నాయి. సో వీటిని పూర్తిగా లైట్ తీసుకున్నట్టుంది విజయ్ వ్యవహారం చూస్తుంటే అంటూ కూడా కొంతమంది పెద్దలు కూడా వాబోతున్నారు. సో చెన్నైలో ఒక పెళ్లికి త్రిషతో కలిసి హాజరైనటువంటి విజయ్ అసలు ఇదంతా ఏంటి, వీళ్ళిద్దరు ఒకే కారులో దిగి మరి ఆ వివాహ రిసెప్షన్ మీదకి రావాల్సిన అవసరం ఏముంది, ఎవరో సినిమా నిర్మాత ఇంటి వివాహ వేడుకకు వీళ్ళిద్దరు జంటగా వెళ్లాల్సిన అవసరం ఏముందంటూ కూడా సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు సునీత. అయితే ఒకవైపు భార్య విడాకుల పిటిషన్, మరొకవైపు రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు, ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఇట్లా విజయ్ త్రిష ఇలా షికారులపై సయ్యడంపై అతని పార్టీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. అది ఎలాంటి ప్రభావం చూపినా కూడా విజయ్ దాన్ని లెక్క చేసేలా లేడంటూ కూడా ఇటు విజయ్ అభిమానుల నుంచి వస్తున్నటువంటి లీకులు. సో మొత్తానికి విజయ్ భార్య ఆరోపించినటువంటి వివాహేతర సంబంధం త్రిషతోనే అనేటువంటి ప్రచారానికి వీళ్ళిద్దరు ఇలా జంటగా కనబడటం కూడా మొత్తానికైతే మరింత ఊపునిస్తుంది సోషల్ మీడియా వేదికగా ఇటు ప్రత్యర్థులు కావచ్చు, అభిమానులు కావచ్చు. అయితే విజయ్ మాత్రం డోంట్ కేర్ అన్నట్టుగా అయితే ఉంటున్నాడు. చూద్దాం సునీత. మొత్తానికి ఇది ఏప్రిల్ 20వ తారీఖున విజయ్ హాజరు కావాల్సిన టైం ఉంది కోర్టులో కూడా. ఈ లోపు విజయ్ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా ఏమైనా మాట్లాడతాడో, అసలు ఏంటి జరుగుతున్న పరిణామాలు, జరగబోయేటువంటి సమీకరణాలు. సో మొత్తానికి ఏదో ఒక క్లారిటీతో విజయ్ మీడియా ముందుకు వస్తే కానీ దీనికి ముగింపు పలికేటట్లేదు సునీత. రైట్, థ్యాంక్ యూ వినోద్.